హలో గాయ్స్, మనం ఇవాళ జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో స్టాక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. స్టాక్ అనేది లీఫో ప్రిన్సిపల్ యూజ్ చేస్తుంది. లీఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. ఇక్కడ మీరు చూసేది స్టాక్ యొక్క డిక్లరేషన్. ఈ టైప్ ఏం స్పెసిఫై చేస్తుందంటే మనం ఏ టైప్ ఆఫ్ స్టాక్ ని డిక్లేర్ చేస్తున్నామో దాన్ని స్పెసిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ కానీ, స్ట్రింగ్ కానీ, ఎక్సెట్రా. నెక్స్ట్, స్టాక్ లో 4 ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసేసి పుష్ ఆపరేషన్. ఇక్కడ మీరు చూస్తే ఇది దాని యొక్క సింటాక్స్ అనమాట. స్టాక్ లో పుష్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే ఒక ఎలిమెంట్ తీసుకెళ్లి స్టాక్ యొక్క టాప్ లో ప్లేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసేది ఇనిషియల్ స్టాక్ అయితే మనం పుష్ ఆఫ్ 20 చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 20 అనేది 10 పైన ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసేసి పాప్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే స్టాక్ యొక్క టాప్ లోని ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇనిషియల్ స్టాక్ అయితే మనం దీని మీద పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు 30 అనేది రిమూవ్ అవుతుంది. సేమ్ అగైన్ మనం పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 20 అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసేసి పీక్ ఆపరేషన్. పీక్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే స్టాక్ యొక్క టాప్ లో ఉన్న ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ లో మనం పీక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 30 రిటర్న్ అవుతుంది. పీక్ కి పాప్ కి డిఫరెన్స్ ఏంటంటే పీక్ జస్ట్ ఆ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తే పాప్ అనేది ఆ ఎలిమెంట్ ని డిలీట్ చేసి దాన్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసేసి ఈజ్ ఎంప్టీ. ఈజ్ ఎంప్టీ ఏం చేస్తుందంటే స్టాక్ అనేది ఎంప్టీయా కాదా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ ఎంప్టీ కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. ఈ స్టాక్ లో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇది దాని యొక్క సింటాక్స్.